రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన ముద్దాయి పవిత్ర గౌడ మరోసారి వార్తలో నిలిచారు. పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ తరచూ మేకప్ వేసుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు మహిళా సబ్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడతో పాటు కన్నడ హీరో దర్శన్ జైల్లో ఓచలు లెక్కిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో ఏవన్గా ఉన్న పవిత్ర గౌడను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకువెళ్లి నేరం జరిగిన ఘటనా వివరాలను నమోదు చేసుకున్నారు. క్రైమ్ సీన్ రికార్డింగ్ కోసం ఇంట్లోకి ప్రవేశించిన నిందితురాలు పవిత్ర లిప్స్టిక్ తో పాటు ఫేస్ కు మేకప్ వేసుకుని బయటకు వచ్చింది. అనంతరం పోలీసులతో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో నవ్వుతూ కనిపించింది. ఇప్పుడు దీనిపై కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేగుతోంది. రేణుకాస్వామి హత్య విషయంలో పవిత్ర గౌడలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిక్నిక్ కు వచ్చినట్లు మేకప్ వేసుకుని బయటకు వెళ్లిందంటూ మండిపడుతున్నారు. దీంతో పోలీసు శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. నిర్లక్ష్యం వహించారంటూ ఎస్ఐకి ఉన్నతాధికారులు నోటీసులు అందజేశారు. పవిత్ర మేకప్ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ సినీ నటుడు దర్శన్ A2గా ఉన్నాడు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడనే కారణంతో రేణుకాస్వామిని నిందితులు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 9న రేణుకాస్వామి మృతదేహం సుమరహళ్లిలోని ఓ కాలువలో లభ్యమైంది. జూన్ 8న అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దర్శన్ పవిత్రతో పాటు మరో 15 మంది అరెస్టు కాగా వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.